ఉంగుటూరులో కూటమి పార్టీల మధ్య రాజకీయాలు కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉన్నాయి. టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరును అన్ని వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలతో స్థానిక ఎన్నికల్లో జనసేన కూడా సమానంగా పోటీ చేయనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో ఉంగుటూరులో కూటమి అంతర్గత విభేదాలు మరింత చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు ఉంగుటూరు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకు సీటు కేటాయింపుపై అప్పటికే టీడీపీ నేత గన్ని వీరాంజనేయులులో అసంతృప్తి ఓ రేంజ్లో ఉండేది. ఎన్నికల సమయంలో పార్టీ ఆదేశాలతో టీడీపీ శ్రేణులు సహకరించడంతో జనసేన విజయం సాధించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు, స్థానిక వ్యవహారాల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది. నామినేటెడ్ సీట్ల పంపిణీతో పాటు లిక్కర్ బిజినెస్సుల్లో తేడాలు వచ్చి ఎమ్మెల్యే ధర్మరాజుకు టీడీపీ నేత గన్ని వీరాంజనేయులకు మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయనే సమాచారం. ఆప్కాప్ చైర్మన్గా గన్ని వీరాంజనేయులు నియామకం తర్వాత ఉంగుటూరు నియోజకవర్గంలో టీడీపీ దూకుడు పెంచింది. ఎమ్మెల్యే ధర్మరాజు, గన్ని వీరాంజనేయులు వర్గాలు విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలోనూ భిన్నంగా వ్యవహరించడం కూటమిలోని విభేదాలను బహిర్గతం చేస్తున్నాయి. ఇటీవల 2 ఏళ్ల ప్రభుత్వ విజయోత్సవ సభకు టీడీపీ వర్గం దూరంగా ఉండటం కూడా చర్చకు దారితీసింది. ఇక మంత్రి నాదెండ్ల మనోహర్ స్థానిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో జనసేనకు సమాన ప్రాధాన్యం ఉండాలని చేసిన వ్యాఖ్యలతో ఉంగుటూరులో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేనకు అంత సీను లేదని, డిమాండ్ చేసే పరిస్థితి లేదని స్థానిక టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకం, ఆధిపత్య పోరు ఎలా మలుపు తిరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.